ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్రం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు కార్మికులు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్లో పాల్గొన్నారు. అందులో భాగంగా తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సిఐటియు, ఏఐటియుసితో పాటు పోస్టల్, బ్యాంక్, హాస్పిటల్స్, హమాలి, లిక్కర్ డిపో, ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. భారత్ బంద్ నేపథ్యంలో కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లపై మరిన్ని వివరాలు వెంకటేష్ కరీంనగర్ నుంచి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కార్మిక సంఘాల నేతలు ఆయా పరిశ్రమల దగ్గరికి, తర్వాత ఇతర ఇండస్ట్రీల దగ్గరికి వెళ్ళి బంద్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఉదయం శాతవాహన్ యూనివర్సిటీ దగ్గర కూడా ధర్నా నిర్వహించి యూనివర్సిటీని బంద్ చేయించారు. అదేవిధంగా తిమ్మాపూర్ మండలం హరిత బయో ఫ్యాక్టరీని కూడా మూసివేయించారు. తర్వాత అసంఘటిత కార్మికులు, తర్వాత హమాలీ కార్మికులు, అంగన్వాడీలు, తర్వాత లిక్కర్ డిపో కార్మికులు కూడా ఈరోజు బంద్లో పాల్గొంటున్నారు. చూడొచ్చు మనం కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఇప్పుడు కలెక్టరేట్కు పోబోతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఏఐటీసీ, తర్వాత సిఐటియు, తర్వాత బీఆర్టీయు అనుబంధ కార్మిక సంఘం కూడా ఇవన్నీ కూడా ర్యాలీలో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకునేందుకు ఇక్కడ కొంతమంది కార్మిక సంఘాల నాయకులు. ఏంది మీ ఈరోజు ఈ బంద్కు ప్రధాన కారణం ఏంటిది? ఏమి చట్టాల్లో ఏముంది అసలు? కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మికుల వ్యతిరేకంగా, పబ్లిక్ సెక్టర్కు వ్యతిరేకంగా ఈరోజు సంస్కరణల పేరుతోటి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో కాలరాస్తున్నాయి. ఈ ముఖ్యంగా ఏదైతే స్వతంత్ర రాకముందు 1826లో ఏదైతే చట్టం ట్రేడ్ యూనియన్ 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ఉందో దాన్ని ఈరోజు రిజిస్ట్రేషన్ల హక్కు కానీ, కనీస వేతనాల హక్కు కానీ, అట్లాగే పెన్షన్ గ్రాడ్యుయేటీ హక్కులు కానీ, కనీసం అడిగే హక్కులను కోల్పోయే విధంగా ఈరోజు పోరాడు సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మిక సంస్కరణల పేరుతోటి పూర్తిగా కార్మిక హక్కులను హరించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన సమ్మె చేస్తున్నాం. సిఐటియు నేత ఉన్నారు, తర్వాత మహిళా నేతలు ఉన్నారు. మేడం, మీరు యాజ్ ఏ మహిళా సంఘాలుగా కావచ్చు, తర్వాత ట్రేడ్ యూనియన్ కావచ్చు, ఏం డిమాండ్ చేస్తున్నారు ఈరోజు బంద్ విషయం? ముఖ్యంగా ఏంటంటే కార్మిక సంఘాలకి ఆయువు పట్టువంటి సంఘం పెట్టుకునే హక్కు, బేరసారాలు ఆడే హక్కు, పని దినం 8 గంటల పని దినం, ఇలాంటి వాటి మీద ఈ లేబర్ కోడ్లు అనేవి తీసుకొచ్చి దాడి జరుపుతుంది. అలాగే యూనియన్లు పెట్టుకునే హక్కు, యూనియన్లు మనం చూస్తున్నాం. గతం కన్నా ఇప్పుడు చూస్తే రిజిస్ట్రేషన్ చేయించడం అనేది చాలా ప్రయాసతో కూడుకున్న పని అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో యూనియన్లు కూడా పెట్టుకునే హక్కు ఉండదు, బేరసారాలు ఆడే హక్కు ఉండదు. కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే నివారించేందుకు కూడా హక్కు లేకుండా ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ నీరుగార్చి లేబర్ కోడ్లు అనే పేరుతో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నవి, కార్మికుల శ్రమ దోపిడీ చేసి యాజమాన్యాలకి లాభం చేకూర్చేవిగా ఉన్నవి. దాని గురించని ఒకటి. కాబట్టి మా మెయిన్ డిమాండ్ ఈ రోజున ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. 29 చట్టాలు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని అమల్లో ఉన్నాయో వాటిని కొనసాగించాలి. ముఖ్యంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు దిగి వస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కావాలంటే ఇవన్నీ ఇష్యూలు, మీరు లేవనైతే ఇష్యూలని తెలిసి కూడా చట్టం చేస్తుంది అనుకోవచ్చా? తెలిసి చేస్తుంది, కార్పొరేట్ల కోసం చేస్తుంది. గత 4 సంవత్సరాలుగా మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. కరోనా టైంలోనే ఈ 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చి తీసుకొచ్చారు. అయితే కార్మికోద్యమానికి భయపడి దాన్ని ఆచరణలో అమలుకి తీసుకురాలేదు. మొన్న ఏప్రిల్ 1 నుండి అమలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసింది. ఏదైతే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ అన్ని ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయో ఒక అడుగు వెనుకకేసింది. ఇప్పుడు కేంద్ర ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఒకే నిర్ణయంతో ఉన్నది. ఇది హెచ్చరిక సమ్మె మాత్రమే. ఎప్పుడైతే రూల్స్ ఫామ్ చేసి 29 చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చిన దాన్ని అమల్లోకి తీసుకొస్తారో అప్పటి నుండి నిరవధిక సమ్మె కూడా ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా సమ్మె కార్మికులు కావచ్చు, బ్యాంకింగ్ కార్మికులు కావచ్చు, చాలా మంది కూడా తెలుసుకున్నారు, తపాలా కార్మికులు కూడా పాల్గొంటారు. మీ డిమాండ్ ఏంటండి ప్రధానంగా? కార్పొరేట్లకు న్యాయం చేసే విధంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని. ఇలా బ్యాంకుల్లో గత 5 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు. 2 లక్షల వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఇటు దేశంలోనూ నిరుద్యోగత పెరిగిపోతుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులను తీసుకుంటున్నారు తప్ప పర్మనెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసుకోవట్లేదు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకున్న వాళ్ళు ఆ పూట వరకే పనిచేస్తున్నారు. వాళ్ళకి సరైన వేతనం లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్య భద్రత లేదు, కుటుంబ భద్రత లేదు. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేసి గవర్నమెంట్ వాడుకుంటుందే తప్ప ఏ రకం కూడా వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పిస్తలేదు. కాబట్టి ఇవాళ ఈ స్ట్రైక్ చేసే ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగులకు భద్రత కల్పిస్తుండే నిరుద్యోగులు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలి. దానివల్ల మాత్రమే
ఈ డిమాండ్లన్నిటి నెరవేరితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీఆర్టీయూ కార్మిక సంఘం నేత శ్రీనివాస్ ఉన్నారు. మీ యూనియన్ తరఫున ఇప్పుడు అందరితో కలిపి సమ్మె చేస్తున్నారు. ఏం డిమాండ్లు వినిపిస్తున్నారు కేంద్రానికి? వాస్తవంగా చెప్పాలంటే ఏ పార్టీ అయినా ఎవరైనా ఫస్ట్ మేము అందరం కార్మికులం. ఇలా మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్టీ యూనియన్ కూడా కార్మికుల పక్షాన కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను విచ్ఛిన్నం చేస్తూ ఇలా కార్పొరేట్ సంస్థలకు కార్మికులను బానిసలు చేసి కార్పొరేట్ వ్యవస్థల కింద బ్రతికే విధంగా తయారు చేయడానికి తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి రేపు సమ్మె చేయడానికి కానీ లేకపోతే వారికి ఏదైనా ఇబ్బంది వస్తే అడగలేని పరిస్థితులలో ఇలా చట్టాలను తీసుకొచ్చి వారి హక్కులను కాలరాసే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కళాకారులు కూడా తమ ఆటపాటలతోటి ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు ఉన్నోళ్లకు లేనోళ్ళకే లొల్లి జరుగుతుంది. ఈ లొల్లిలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొనడం జరిగింది. 1 సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీలో నడిబొడ్డున రైతు కార్మికులు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే ప్రభుత్వం దిగచ్చి దానికి 4 కోట్లుగా రద్దు చేస్తామని చెప్పింది. కానీ నాడు నుండి నేడు రద్దు చేయలేదు. దానికి వ్యతిరేకంగా ఈ రోజు ర్యాలీ జరుగుతుంది, సమ్మె జరుగుతుంది. ర్యాలీ ప్రారంభమై ఇక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ వరకు కొనసాగి కలెక్టర్కు రిప్రజెంటేషన్ చేయబోతున్నారు. ఓవరాల్గా సమ్మె ప్రభావం అయితే కరీంనగర్ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం అన్ని కార్మిక సంఘాలు ఒకటే తమ గొంతును వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, కరీంనగర్ నుంచి.